తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మీర్పేట 11వ డివిజన్లోని క్రీడా ప్రాంగణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీర్పేట బడంగపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకు తింటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం అభివృద్ధి ఫలాలను గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ తీసుకొచ్చారని, ప్రజలు ఇప్పటికీ వాటిని గుర్తుపెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తపరిచారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల్లో ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో ముందుంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు మెచ్చినా మెచ్చకున్నా కూడా ఒక చెరగని ముద్ర తెలంగాణ రాష్ట్రం మీద గౌరవ కేసీఆర్ గారు వేశారు. ప్రజల గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు ఉదయం నుండి రాత్రి నుండి చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కేసీఆర్ గారు ఫ్లెక్సీలు కట్టినా అధికారికంగా చింపేస్తా ఉన్నారు. మీరు ఫ్లెక్సీలు చింపొచ్చు కానీ ప్రజల గుండెల్లోకి వెళ్ళి కేసీఆర్ గారిని తొలగించలేరు అనేది ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాత్రి 1 గంటల నుండి మొదలు పెట్టారు. తుక్కుగూడకి వెళ్ళి మొదలు పెట్టారు, బడంపేటకి వెళ్ళి మొదలు పెట్టారు. అమ్మ ఫ్లెక్సీలు కడుతున్నాం, జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారికి ఒక ఫ్లెక్స్ వేసి చెప్తుంటే కూడా ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం. ఎక్కడ కేసీఆర్ గారి ఫోటో కనిపిస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారి పేరు వినిపిస్తుందో ఉలిక్కి పడుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, అసలు వస్తుందా రాదా అని అనుమానాలు ఎదురైతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో, నమ్మకం విశ్వాసంతో, ఆత్మాభిమానంతో తెలంగాణ రాష్ట్రాన్ని అందరిని ఒకతాటి మీద తీసుకొచ్చి సాధించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు. అదే రకంగా మొదటగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొన్ని విషయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈరోజు ఇంటింటికి నీళ్ళు అన్నారు, మిషన్ భగీరథ. నీళ్ళ నల్ల అయిపోతుంటే కేసీఆర్ కనిపిస్తాడు. ఈరోజు మేము చెట్టు పెట్టినాం, హరితహారం. ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ 10% బడ్జెట్ పెట్టి ఖచ్చితంగా గ్రీనరీ డెవలప్ చేయాలని హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో గ్రీనరీ పెంచేటట్టు, గ్రీనరీ పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లో కూడా తెలంగాణలో బాగా గ్రీనరీ పెరిగిందని ఇచ్చిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం చూస్తే ఈ ప్రభుత్వం అసలు పేరు మార్చిండ్రు, హరితహారం తీసేసి వన మహోత్సవం అన్నారు. కానీ ఒక చెట్టు పెట్టినట్టు ఎక్కడ దాఖలు లేవు. కనీసం వాటి పక్కన అటెన్షన్ ఇచ్చినట్టు కూడా లేదు. 24 గంటల పవర్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెద్దపీట వేశారు. రైతన్నకి గుండె చప్పుడు ఎవరంటే కేసీఆర్ గారు. నిజమైన రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఎట్లు ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి ఎట్లు ఇవ్వాలి, రైతుల పంటలు ఎట్లా కొనాలి, కరోనా వచ్చినప్పుడు కూడా రైతుల దగ్గరికి పంటలు ఎట్లా కొనాలని ఆలోచించారు కేసీఆర్ గారు. ఇదే కాకుండా ఆడబిడ్డలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి రావద్దు, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, ఆడబిడ్డలకు పెళ్లి అవుతుంటే కష్టం కావద్దు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని తీసుకురావాలి, ఆడబిడ్డ హాస్పిటల్ పోతే కష్టం కావద్దు, కేసీఆర్ కిట్ లాంటి కిట్ తీసుకురావాలి, గర్భిణీగా ఉన్న ఆడబిడ్డ న్యూట్రిషన్ తో ఇబ్బంది పడవద్దని న్యూట్రిషన్ కిట్ తీసుకురావడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు. ఈ సంవత్సరంలో ఎక్కడ పోయినా, ఏ మారుమూలకు పోయినా, ఎక్కడ చూసినా కూడా అయ్యో కేసీఆర్ గారిని పొడగొట్టుకున్నాం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా మహేశ్వర నియోజకవర్గం, మా రంగారెడ్డి జిల్లా తరఫున గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.